స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఆల్రెడీ 2 ఎస్ఏ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కార్నోట్ రీజియన్ థర్మోడైనమిక్స్ నుంచి, అలానే వర్క్ ఎనర్జీ పవర్ యూనిట్ నుంచి కొలిజన్ క్వశ్చన్ నేర్చడం జరిగింది. ఓకే, అదే వర్క్ ఎనర్జీ పవర్ నుంచి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే లా కన్జర్వేషన్ ఆఫ్ energy in case of freely falling body. అసలు ఏంటో చూద్దాం. అసలు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే డెఫినేషన్ చూద్దాం, స్టేట్మెంట్ చూద్దాం. ద ఎనర్జీ కెన్ neither be created nor destroyed. It can be transferred to one place to another, and the total energy of a system remains constant. సో ఇదంతా మనం డెఫినేషన్ రాయడమే. దీని తెలుగులో చూద్దాం. ద ఎనర్జీ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. శక్తిని సృష్టించలేము, నాశనము చేయలేము. ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి బదిలీ అవుతుందే తప్ప దీన్ని సృష్టించలేము, నాశనం చేయలేము అని చెప్తాము. అలానే ఏదైనా ఒక సిస్టమ్ తీసుకుంటే ఆ సిస్టంలో టోటల్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా ఎనర్జీ అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇప్పుడు బల్బ్ కరెంట్ స్విచ్ చేసామంటే బల్బ్ వెలుగుద్ది, కొంత టైం టచ్ చేస్తే ఏమవుతామా హీట్ ఎనర్జీగా, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అలానే ఏదైనా ఒక ఎనర్జీ అనేది సృష్టించలేము, నాశనం చేయలేము. ఇది ఒక ప్లేస్ నుంచి అంటే ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక సిస్టంలో, మన సిస్టమ్ అంటే ప్రెసెంట్ ఏదైనా ఒక సిస్టంలో టోటల్ ఎనర్జీ అనేది ఎట్లా ఉంటుంది అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇంటీరియర్ గా మాట్లాడితే మళ్ళీ డైవర్ట్ అవుతుంది కాబట్టి డెఫినేషన్ నేర్చుకోండి. అలానే దాని తెలుగు మీనింగ్ అర్థమైంది కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఇప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది చూసాము. ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఫ్రీలీ ఫాలింగ్ అంటే స్వేచ్ఛగా కిందకు పడుతున్న వస్తువు. ఓకే, ఇప్పుడు ఏదైనా ఈ ఆబ్జెక్ట్ ఉంది, వదిలేను, కింద పడుతుందా లేదా? ఇలా కిందకు పడతా ఉన్నప్పుడు దీన్ని ఏమంటామంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటారు. ఇలా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఏదైతే ఉందో ఆ ఫ్రీలీ ఫాలింగ్ బాడీని మనం ఏ లా అప్లై చేస్తామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మనం అప్లై చేస్తూ ఉన్నప్పుడు ఇదేం చెప్తుంది? ఇది ఒక సిస్టమ్. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటున్నాను, ఇదే ఒక సిస్టమ్ గా ట్రీట్ చేస్తున్నాను. అయితే ఈ సిస్టమ్ కి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని అప్లై చేస్తా ఉన్నప్పుడు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ చెప్పాము. ఇది ఒక సిస్టమ్ గా ఉన్నప్పుడు ఈ సిస్టమ్ లో టోటల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎలా ఉండాలి? కాన్స్టెంట్ గా ఉండాలి. సో మనం ఆ కాన్స్టెంట్ వాల్యూ రప్పించడమే మన కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాను, ఇదే ఒక let A be the, for example, let us consider a freely falling body of mass m, that is it is moving freely towards the earth surface. And for example ఈ ఆబ్జెక్ట్ వదిలేస్తున్నాను, ఇటు వస్తుందమ్మా, ఎర్త్ సర్ఫేస్ వస్తుంది కదా, దాని యొక్క మాస్ ఎంత కొంత ఉంటుంది, అదే అనుకున్నాను. అయితే ఇది ఏదైతే ట్రావెల్ చేస్తుందో దీని యొక్క పాత్ ని మనం అబ్జర్వ్ చేయడానికి, మనం అనాలిసిస్ చేయడానికి, కన్వీనియంట్ గా ఉండడానికి ఏం చేస్తున్నానంటే జూమ్ చేసి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇనీషియల్ గా ఎప్పుడైతే పట్టుకున్నానో ఆ ప్లేస్ ని ఏ అంటున్నాను, అర్థమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్ లో ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఉంది, వదిలేను, ట్రావెల్ అవుతుంది కదా, ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు మధ్యలో ఉన్నప్పుడు పాయింట్ బి అనుకున్నాను. సరే ఇదంతా ఏంటి సార్ అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ వదిలేస్తా ఉన్నప్పుడు ఎంత రీచ్ అవుతుంది, ఈ సిస్టమ్ అనేది ఎంత రీచ్ అవుతా ఉన్నప్పుడు నేను దీని యొక్క ప్రాపర్టీస్, దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంది, దీని యొక్క వెలాసిటీ ఎలా ఉంది అని నేను అబ్జర్వ్ చేయడానికి నేను పాయింట్ వైజ్ అనాలిసిస్ చేస్తున్నాను అనమాట.
సో ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ లో ఉన్నప్పుడు ఏ అంటున్నాం, మధ్యలో B1 అనుకుంటున్నాం, ఫైనల్ ఎక్కడ చేరాలి, ఎర్త్ పై చేరాలి కాబట్టి ఎర్త్ పై చేరింది ఇదే పాయింట్ C అంటున్నాను. ఓకే, అయితే ఓవరాల్ హైట్ ఫ్రమ్ ఏ టు గ్రౌండ్ ఎంత అంటే h గా తీసుకుంటున్నాను. ఓకే, అంటే ఇక్కడ నుంచి నేను వదిలేస్తే ఎర్త్కి చేరదు కదా, ఎర్త్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఇక్కడ నుంచి ఎర్త్ డిస్టెన్స్ ఎంత h అన్నమాట. అయితే ఈ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే వదిలానో కొంత దూరం ట్రావెల్ చేస్తుంది, ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ వరకు వచ్చింది, దాని డిస్ప్లేస్మెంట్ x గా తీసుకున్నాను. మనకి ఎంత దూరం వెళ్ళిందో తెలియదు, మన అండర్స్టాండింగ్ కొంత దూరం ట్రావెల్ చేసింది కాబట్టి మధ్యలో x డిస్టెన్స్ వెళ్ళింది అనుకుంటున్నాం, అంటే డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా x. అయితే ఇది ఓవరాల్ h అంటున్నాము, ఈ సింగిల్ పార్ట్, ఈ పార్టే, ఈ ప్లేస్ x అంటున్నాము. ఈ B నుంచి C కి డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే ఏమవుతుందమ్మా, ఓవరాల్ h మైనస్ ఈ లిటిల్ బిట్ ఏదైతే ఉందో x. సో ఈ B నుంచి C కి డిస్ప్లేస్మెంట్ ఏం తీసుకుంటామంటే h మైనస్ x గా తీసుకుంటాం. సో ఇదంతా ఏంటి సార్, ఇదంతా లెట్ us assume this is the system. ఓకే, సిస్టమ్ అంటే ఏంటి సార్, వాట్ ఎవర్ యు అబ్జర్వ్, ఇక్కడ నువ్వే అబ్జర్వ్ చేస్తున్నావు, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కోసం అబ్జర్వ్ చేస్తున్నావు. సో ఇదే నేను ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటున్నాను, వదిలేస్తున్నాను, ట్రావెల్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ట్రావెల్ చేస్తుంది. ఈ ఏదైతే పాత్ ఉందో ఆ పాత్ర మనం ఎనాలిసిస్ చేయడానికి ఏంటంటే 3 పాయింట్స్ గా మనం జూమ్ చేసి మాట్లాడుతూ ఉన్నాం. పాయింట్ ఏ దగ్గర స్టేబుల్ గా ఉంది, పాయింట్ బి దగ్గర ట్రావెలింగ్ లో ఉంది, ఫైనల్ గా ఎక్కడికి చేరింది అంటున్నాం. అయితే ఎప్పుడైతే ఇది సిస్టమ్ గా అంటున్నామో, దేనికోసం అయితే మాట్లాడతామో అదే సిస్టమ్ గా అంటాం. సిస్టమ్ అంటే వ్యవస్థ. సో ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సిస్టమ్ లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుంది, ఏ పాయింట్ దగ్గర చూసినా ఎనర్జీ ఎట్లా ఉండాలి, కాన్స్టెంట్ గా ఉండాలి. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. అదే ఈ స్టేట్మెంట్ ఇస్తా ఉంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ చూస్తున్నాను, ఎనర్జీ చూస్తాను ఎంత ఉందో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఎంత అంటే రాద్దాం, ఇక్కడ ఎంత అయితే ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి. అప్పుడైతే ఎక్కడైతే 3 పాయింట్ దగ్గర ఎప్పుడైతే ఈక్వల్ వచ్చిందో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సాటిస్ఫై చేసినట్లు కదా. అది అయితే ఇప్పుడు మనం చూద్దాం, ఎట్ పాయింట్ ఏ దగ్గర టోటల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, టోటల్ ఎనర్జీ అంటే ఇంకేం కాదు, ముందు పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత టోటల్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది అన్ని పాయింట్స్ దగ్గర రావాలి. సో ఏ పాయింట్ దగ్గర కనుక్కోవాలి, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ సేమ్ గా కనుక్కోవాలి. ఆన్సర్ ఎంత రావాలంటే mgh రావాలి. mgh ఇది గుర్తుపెట్టుకోండి, mgh రావాలి. ఓకే, mgh అనే వాల్యూ ఏ దగ్గర వచ్చిందనుకో B దగ్గర కూడా ఏం రావాలి, mgh, C దగ్గర కూడా ఏం రావాలి, mgh. అలా అంత ఈ సిస్టమ్ అనుకున్నాం కాబట్టి ఈ సిస్టమ్ లో ఏ పాయింట్ దగ్గర చూసినా ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా వస్తే అప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని సాటిస్ఫై చేసింది అంటాం. ఓకే, పాయింట్ ఏ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ, దానికంటే ముందు నువ్వేం అబ్జర్వ్ చేయాలంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ హైట్ ఉన్న ఆబ్జెక్ట్ కి, ఒక స్టేబుల్ గా ఉన్న ఆబ్జెక్ట్ కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఏ అనే పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ పర్టికులర్ ఈ ప్లేస్ దగ్గర ఉంచినప్పుడు కొంత హైట్ లో ఉంది, స్టేబుల్ గా ఉంది కాబట్టి ఇంకే ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందని మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే ఎప్పుడైతే నేను దీన్ని లీవ్ చేశానో ట్రావెలింగ్ లో ఉంటుంది, ఆ ట్రావెలింగ్ లో ఉన్న మోషన్ ఉన్న ఆబ్జెక్ట్ కి ఏ ఎనర్జీ ఉంటుందంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుందని నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే నేను ఫ్రీలీ ఫాలింగ్ బాడీ నేను ఫ్రీగా వదిలేశానో అదేమవుతుంది, ఇట్ రీచెస్ టువర్డ్స్ ద ఎర్త్. సో ఎందుకు రీచ్ అవుతుందంటే ఎర్త్కి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ వాల్యూ ఉండడం వల్ల అది పరిగెడతా ఉంది. సో యాక్సలరేషన్ అనేది నువ్వు ఎలా తీసుకుంటావు, ఏ ఈజ్ ఈక్వల్ టు జీ గా తీసుకుంటావు. ఆబ్జెక్ట్ కి యాక్సలరేషన్ దేని వల్ల వస్తుంది, ఎర్త్కు ఉండే జీ వల్ల వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏ వాల్యూ ఎక్కడ కనిపించినా ఏ రాస్తామా, జీ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పాయింట్ ఏ సైడ్ పెట్టానమ్మా, నువ్వేం కనుక్కోవాలి, mgh కనుక్కోవాలి. అదే సారీ, పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి, కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి, టోటల్ ఎనర్జీ సమ్ చేయాలి. అయితే పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా నీకు ఆల్రెడీ తెలుసు, mgh, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా mgh. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఆఫ్ mv². ఈ రెండు ఫార్ములాలు నీకు బేసిక్ థింగ్స్ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. సో తెలియకపోతే ఇప్పుడు నోట్ చేసుకోండి. సరే, ఇప్పుడు పాయింట్ ఏ సైడ్ పెట్టావు, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా mgh.
సో పర్టికులర్ గా ఒక హైట్ లో ఉంది కాబట్టి దానికి ఆటోమేటిక్ గా కైనెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అది పొటెన్షియల్ మనకి దాంట్లో చేంజెస్ అనేవి ఉండవు. ఇప్పుడు ఏం కనుక్కుంటున్నాం? కైనెటిక్ ఎనర్జీ కనుక్కుంటున్నాం. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎం వి స్క్వేర్ అని చెప్పాం. ఇక్కడ వి అంటే పర్టికులర్ గా ఏ పాయింట్ దగ్గర కాబట్టి విఏ అంటారు, ఇంకేం కాదు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పర్టికులర్ ఏ పాయింట్ దగ్గర నేను ఒక ఆబ్జెక్ట్ పట్టుకుని ఉంచాను, దీనికి ఏమైనా వెలాసిటీ ఉందా? లేదు. సో దీనికి ఇనీషియల్ వెలాసిటీ లేదు కాబట్టి ఇక్కడ వెలాసిటీ 0, VA = 0 కాబట్టి ఓవరాల్ గా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే హాఫ్ m 0² ఓవరాల్ గా 0. సరే, ఎందుకు వెలాసిటీ 0 అయింది? ఎప్పుడైతే నేను ఫ్రీలీ ఫాలింగ్ బాడీని అబ్జర్వ్ చేస్తా ఉన్నప్పుడు ఏ కేసు అంటే పట్టుకుని ఉన్న కేసు, పట్టుకున్న ఏదైనా ఆబ్జెక్ట్ పట్టుకున్న కేసు కాబట్టి పట్టుకున్నప్పుడు ఇది స్టేబుల్ గా ఉందా, ప్రెగ్నెంట్ గా ఉందా? స్టేబుల్ గా ఉంది. స్టేబుల్ గా ఉంది అంటే అర్థం వెలాసిటీ 0. ఈ వెలాసిటీ 0 కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములాలో v ఎక్కడైతే ఉందో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది 0. సో ఓవరాల్ ఇప్పుడు ఏం కనుక్కోవాలి? టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఎనర్జీ అంటే ఏంటి సార్? కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ ఎంత వచ్చింది? పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ ఎంత వచ్చింది? mgh ఉంది. కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది? 0 వచ్చింది. సో ఓవరాల్ గా ఎంత వచ్చింది సార్? mgh. సో ఈక్వేషన్ 1. మీకు ఏం చెప్పాను? పాయింట్ ఏ దగ్గర mgh వస్తే బి దగ్గర కూడా అదే రావాలి, సి దగ్గర కూడా అదే రావాలి. ఎందుకంటే ఇదంతా ఒక సిస్టమ్ గా నువ్వు ట్రీట్ చేస్తా ఉన్నాము కాబట్టి ఒక సిస్టమ్ లో ఏ పాయింట్ దగ్గర చూసినా సరే ఈక్వల్ గా ఉండాలి ఎనర్జీ. అలాంటప్పుడే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లాని సాటిస్ఫై చేసేటట్లు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే అట్ పాయింట్ బి దగ్గర నువ్వు చూస్తా ఉన్నామా, ఏం కనుక్కోవాలి? సేమ్ పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలమ్మా. పొటెన్షియల్ ఎనర్జీ ఒకసారి చూడండి. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా mgh. అంటే ఆబ్జెక్ట్ వదిలేసాను, కొంత దూరం ట్రావెల్ చేసింది అని అర్థం. ఈ ట్రావెల్ చేసిన దగ్గర నువ్వు జూమ్ చేసి మాట్లాడుతూ ఉన్నావు. ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? బి దగ్గర ఉంది. బి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ చూడమ్మా, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములాలో h ఉంది. దాని అర్థం ఏంటంటే బి దగ్గర ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇలా కిందకి చేస్తూ ఉన్నప్పుడు ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత వైపు మధ్య గ్యాప్ ఎంత ఉందంటే h - x హైట్ ఉందన్నమాట. మరొకసారి ఆబ్జెక్ట్ ఏ నుంచి బి చేరింది, ఇంకా ఎంతకి కింద వైపు చూస్తే ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత హైట్ ఉంది? h - x ఉంది. సో x ఫ్రమ్ డయాగ్రామ్ ఏమవుతుంది? h - x. అంటే బి వరకు వస్తే కిందకి చూస్తే కనుక ఆ గ్యాప్ ఎంత ఉందమ్మా, హైట్ ఎంత ఉంది? h - x ఉంది. డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. సో mgh ప్లేస్ లో ఏం రాయాలి? h - x రాయాలి, గుర్తుపెట్టుకోవాలి. సో m ఇది మల్టిప్లికేషన్ చేయడం mgh - mgx. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసావు, mgh - mgx వచ్చింది. ఇప్పుడు ఏ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి? కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఆఫ్ mv². ఇక్కడ v అంటే మామూలుగా ఏ పాయింట్ దగ్గర చూస్తున్నావు? b దగ్గర చూస్తున్నావు కాబట్టి vb² అనే బుక్స్ లో ఉంటుంది అన్నమాట. సరే, ఇక్కడ vb² అనేది నువ్వు డైరెక్ట్ గా కనుక్కోలేవు. ఇక్కడ నువ్వేం కనుక్కోవాలి? ఇది vb² వాల్యూ కనుక్కోవాలంటే ఏది యూజ్ చేయాలంటే యూజింగ్ కైనమాటిక్ ఈక్వేషన్స్. కైనమాటిక్ ఈక్వేషన్ v² - u² 2as. ఇది ఎందుకు సార్ యూజ్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ మూవింగ్ లో ఉంది కాబట్టి మూవింగ్ లో ఉన్న ఆబ్జెక్ట్ కోసం నువ్వు నేరుగా కనుక్కోలేవు. ఎందుకంటే ఇది జూమ్ చేసి నువ్వు పర్టికులర్ గా నువ్వు కన్వీనియంట్ కోసం నువ్వు మాట్లాడుతున్నావు, కానీ ఆబ్జెక్ట్ మూవింగ్ లో ఉంది బి అంటే. సో మూవింగ్ లో ఉన్న ఆబ్జెక్ట్ కోసం మాట్లాడాలి, దాని యొక్క ప్రాపర్టీస్ మాట్లాడాలి అంటే కన్ఫర్మ్ గా ఏం వాడాలంటే కైనమాటిక్ ఈక్వేషన్ తీసుకునే నువ్వు దాన్ని అనాలిసిస్ చేయాలి. కైనమాటిక్ ఈక్వేషన్స్ లో వన్ ఆఫ్ ద ఈక్వేషన్ ఏంటంటే v² - u² 2as. సో v² మైనస్ u అంటే ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ గా స్టార్ట్ అవుతుందా? అది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, ఆన్ ద వేలో ఉంది. సో ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2. ఏ అంటే ఏ తీసుకున్నాను? ఏ ఈజ్ ఈక్వల్ టు g తీసుకున్నాను. యాక్సలరేషన్ దేని వల్ల వస్తుంది? ఎర్త్ ఉండే గ్రావిటీ వల్ల వస్తుంది కాబట్టి g తీసుకున్నాం. s అంటే ఏంటి సార్? s అనేది డిస్ప్లేస్మెంట్. ఆల్రెడీ ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది, ఎంత దూరం ట్రావెల్ అయింది, ఎంత దూరం ట్రావెల్ చేసి b వరకు వచ్చింది అంటే x దూరం ఆల్రెడీ డిస్ప్లేస్మెంట్ అయి b దగ్గరికి వచ్చింది కాబట్టి s ప్లేస్ లో ఏం రాస్తావు అంటే x రాస్తావు.
సో ఇక్కడ చూస్తే కనుక v² = ఏమొచ్చింది 2gx వచ్చింది. సో ఈ కైనమాటిక్ ఈక్వేషన్ అని చెప్పి నువ్వు డైరెక్ట్ గా కింద రాసినా పర్వాలేదు, సిన్స్ లో పెట్టి రాసుకోవచ్చు. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడానికి vv² వాల్యూని కైనమాటిక్ ఈక్వేషన్ ద్వారా నువ్వు ఫైండ్ అవుట్ చేసావు అన్నమాట. సో ఇక్కడ ఏదైతే ఉందో ఆఫ్ m vv² ప్లేస్ లో ఏం రాయొచ్చు 2gx, ఆ వాల్యూ ఎలా వచ్చింది అనేది ఆ సిన్స్ లో రాస్తారు. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే ఏముంది సార్ mgx ఉంది. ఈ వాల్యూ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ. ఇప్పుడు నువ్వేం కనుక్కోవాలి, టోటల్ ఎనర్జీ ఏం రావాలంటే mgh రావాలి, అది నీ బ్రెయిన్ లో ఉండాలి. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ టోటల్ ఎనర్జీ అంటే ఏంటమ్మా పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ చూడండి mgh మైనస్ mgx. చూడండి ఏదైతే ఉందో అది రాసాము అక్కడ. కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది ప్లస్ mgx. చూడండి ప్లస్ mgx. సో ఈ ప్లస్ వాల్యూకి మైనస్ వాల్యూకి ప్లస్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే టోటల్ ఎనర్జీ ఎంత వచ్చిందమ్మా mgh. మీరు చూస్తే ఈక్వేషన్ 2 పాయింట్ ఏ దగ్గర చూడండి అమ్మా, పాయింట్ ఏ దగ్గర ఎంత వచ్చింది mgh, పాయింట్ బి దగ్గర పాయింట్ బి సైడ్ పెట్టాం టోటల్ ఎనర్జీ ఎంత వచ్చింది mgh. ఇప్పుడు మళ్ళీ పాయింట్ సి దగ్గర మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం, అక్కడ కూడా ఎంత రావాలి mgh మాత్రమే రావాలని చెప్పి డైరెక్ట్ గా వేసేయకూడదు, కానీ నువ్వు డయాగ్రామ్ చూసి ఎనాలిసిస్ చేయాలి. సరే ఎట్ పాయింట్ సి అంటే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ పట్టుకున్న కేసుని వదిలేసిన తర్వాత x డిస్టెన్స్ ట్రావెల్ చేసాక బి దగ్గరకు వచ్చింది. బి దగ్గర నుంచి డైరెక్ట్ గా ఎక్కడ చేరితే సి అంటాం, ఎర్త్ సర్ఫేస్ చేరిపోతే రీచ్ అయితే మనం సి అంటాం. కాబట్టి సి దగ్గర ఇట్ రీచెస్ గ్రౌండ్. that's why PE is equal to mgh అంటాం కదా, దాని ఫార్ములా రాస్తాం mgh. రీచ్ అయిపోతుంది కాబట్టి h is equal to 0. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఏ అనే ఆబ్జెక్ట్ కొంత దూరం ట్రావెల్ చేస్తా ఎర్త్కి రీచ్ అయిపోయింది. ఎర్త్కి రీచ్ అయ్యే పాయింట్ సి అంటున్నాం. సి అంటే అక్కడ మనకి ఏం లేదు హైట్ లేదు కాబట్టి h అనేది ఏమైంది 0 అయింది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏమైంది 0 అయింది. h ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే mgh 0 కాబట్టి ఓవరాల్ గా 0 అయింది. మీకు ముందే చెప్పాను పొటెన్షియల్ ఎనర్జీ దేనికి ఉంటుందా, కొంత హైట్ లో ఉన్న ఆబ్జెక్ట్ కి, స్టేషనరీగా ఉన్న ఆబ్జెక్ట్ కి, రెస్ట్ పొజిషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ కి మాత్రమే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందని చెప్పాం కదా. సో అది గ్రౌండ్ కి రీచ్ అయిపోయింది కాబట్టి కింద ఉంటే దానికి ఏముండదు పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. అది మనం డైరెక్ట్ గా చెప్తే బాగుంది కాబట్టి ఫార్ములా వేసాము, అది రీచ్ అయిపోయిందంటే h 0 అంటున్నాము. సో h ప్లేస్ లో 0 రాస్తే మనకి ఆటోమేటిక్ ఏమొచ్చిందమ్మా పొటెన్షియల్ ఎనర్జీ 0 వచ్చింది. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడం, కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడం, టోటల్ ఎనర్జీ రెండు సమ్మేషన్ చేయడం, మనకి mgh రావాలి, అది మన టార్గెట్ కదా. సో చూద్దాం కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా సేమ్ అమ్మా హాఫ్ mv². ఓకే, ఇక్కడ v అంటే దేనికోసం అంటే పాయింట్ సి కాబట్టి pc అంటున్నాం అంతే. సో ఇక్కడ నువ్వు సేమ్ సిమిలర్ గా ఏదైతే vc² అనేది vc² కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే vc² వాల్యూ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ కైనమాటిక్ ఈక్వేషన్. ఏంటమ్మా v² - u² = 2as. ఇక్కడ కూడా చూడండి v² కి v² ఉంటుంది. ఇనిషియల్ వెలాసిటీ ఎప్పుడు కూడా 0 ఉంటుంది. పాయింట్ ఏ దగ్గర మాత్రమే ఇనిషియల్ వెలాసిటీ 0 అవ్వదు, మిగతా అన్ని దగ్గర ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. సో 2 కి 2 రాస్తావు, ఏ ఎప్పుడు కనిపించినా ఏ రాస్తున్నావమ్మా g రాస్తున్నావు. ఇక్కడ s అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి ఎంత వరకు టోటల్ ఎంత హైట్ ఉందో అంత రాస్తావు, అదే 2gh గా రాస్తావు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. సో v² ఏమొచ్చిందమ్మా 2gh. అయితే ఇక్కడ ఏం కూడా v² ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయడానికి కైనమాటిక్ ఈక్వేషన్ వాడాం b దగ్గర c దగ్గర. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. కైనెటిక్ ఎనర్జీ k = ½ mv² అంటే ఏమొచ్చింది 2gh. 2 కి క్యాన్సిల్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చిందమ్మా అంటే mgh. మన కాన్సెప్ట్ ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడం, కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడం, టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడం. టోటల్ ఎనర్జీ అంటే ఏం చెప్పాం, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చిందమ్మా 0.
కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చిందమ్మా mgh. సో ఓవరాల్ గా టోటల్ ఎనర్జీ ఎంత వచ్చింది mgh. ఈక్వేషన్ 3. సో నువ్వేం అబ్జర్వ్ చేసావు ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 and 3 we get same energy that is mgh. Therefore in the system the total energy remains కాన్స్టెంట్. అదే కదా వచ్చింది సిస్టమ్ లో ఈ ప్రతి పాయింట్ దగ్గర ఏ దగ్గర బి దగ్గర సి దగ్గర mgh వచ్చింది కాబట్టి హెన్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ proved in case of freely falling body. ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి వీడియో ఒకసారి స్లోగా వినండి. వినేటప్పుడే నోట్స్ రాసుకోండి. రాసుకున్న తర్వాత దాన్ని అబ్జర్వ్ చేయండి, బాగా చదవండి, అర్థమవుతుంది. అర్థం కాకపోవడానికి ఏం లేదు, ఈజియెస్ట్ క్వశ్చనే. ఇందులో డెరివేషన్ పార్ట్ బి దగ్గర సి దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కైనమాటిక్ ఈక్వేషన్ దగ్గర మీరు హోల్డ్ అవుతారు. అది ఒకసారి అబ్జర్వ్ చేయండి, బాగా చదవండి. ఆల్ ద బెస్ట్.